తెలుగు చలనచిత్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే ఆనిముత్యాల లాంటి సినిమాలను తెలుగు ప్రేక్షకులకు అందించిన మహాదర్శకుడు బిఎన్ రెడ్డి. పద్మభూషణ్, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులు అందుకున్న బిఎన్ రెడ్డి మల్లేశ్వరి చిత్రాన్ని 1951లో తీశారు. 1938 ప్రాంతంలో ఒక షూటింగ్ కోసం హంపి వెళ్ళినప్పుడు శ్రీకృష్ణదేవరాయల కాలాన్ని బ్యాక్గ్రౌండ్ గా తీసుకుని ఒక ప్రేమ కథా చిత్రాన్ని నిర్మించాలన్న ఆలోచన బిఎన్ రెడ్డి కలిగింది. ఆ ఆలోచన నిజ రూపం దాల్చడానికి సుమారు 12 ఏళ్లు పట్టింది. చివరికి ఇల్లాస్ట్రేటెడ్ వీక్లీలో వచ్చిన ఒక కథ, భారతీయులో అచ్చైన బుచ్చిబాబు కథ, ఈ రెండు దేవులపల్లి కృష్ణశాస్త్రి చేతుల్లో మల్లేశ్వరి కథగా రూపుదిద్దుకున్నాయి. సాలూరు రాజేశ్వరరావు, అద్దేపల్లి రామారావు కలిసి కమనీయ సంగీతం అందించిన ఈ చిత్రంలో ప్రతి ఒక్క పాట ఒక ఆనిముత్యం. ఆకాశ వీధిలో, మనసున్న మల్లెల మాలలో గానే, కోతిబావకు పెళ్ళంట, పిలిచినా బిగువటరా మొదలైన అన్ని పాటలు రసగులికలే. దేవులపల్లి మాటలు పాటలు, ఘంటసాల భానుమతుల గంధర్వ గానం, హీరో హీరోయిన్ గా ఎన్టీ రామారావు భానుమతుల అపూర్వ నటన, ఏకే శేఖర్ కళా దర్శకత్వం, ఇక అనేక మంది సాంకేతిక నిపుణుల కృషిని సమర్థవంతంగా ఉపయోగించుకుని తెలుగువారు ఎన్నటికీ మర్చిపోలేని అపూర్వ కళాకారణంగా మల్లేశ్వరిని అందించిన ఘనత బిఎన్ రెడ్డికే దక్కింది. ఇలాంటి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి.